నమస్తే టీవీ4 భారత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు తేమ శాతంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని సూచించిన చంద్రబాబు. ఉండవల్లిలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని మంత్రి వెల్లడి. కుప్పాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామని వెల్లడించిన నారా భువనేశ్వరి. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని వెల్లడి. లోక్సభలో ఈరోజు నిరవధిక వాయిదా పడింది. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ సభలో ఉన్నారు. మరొకవైపు ఇవాళ ఉదయం పార్లమెంట్ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమి నేతలు తప్పుపట్టారు. షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ని అవమానించిన షా రాజీనామా చేయాలని ఇవాళ విజయ్ చౌక్ వద్ద విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టడం జరిగింది. జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి లోక్సభ రిఫర్ చేసింది. మరొకవైపు విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభను 12 గంటల వరకు వాయిదా వేశారు. జమిలి ఎన్నికల ముసాయిదాను జేపీసీకి పంపాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని స్పీకర్ బిర్లా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ ను కోరారు. మరొకవైపు సభలో విపక్షాలు జై భీమ్ అంటూ కేకలు పెట్టారు. పార్లమెంట్ గేటు వద్ద ఆందోళన నిరసనలు చేపట్టారు. मेरे विचार में निर्णय हाँ वालों के प्रस्ताव स्वीकृत हुआ। माननीय सदस्यगण, मैं आप सभी से पुनः आग्रह करता हूं कि संसद की गरिमा मर्यादा बनाए सबकी सामूहिक जिम्मेदारी है। संसद भवन परिसर में किसी भी द्वार पर किसी भी तरह का धरना प्रदर्शन करना उचित नहीं है। आप सभी को इस विषय पर नियमों की अनुपालना करना सुनिश्चित करना पड़ेगा। मैं पुनः आग्रह करता हूं, इसको गंभीरता से लें और किसी भी स्थिति के अंदर द्वार पर और परिसर पर प्रदर्शन न करें, नहीं तो संसद को उचित कार्रवाई करनी पड़ेगी। माननीय सदस्यगण, कृपया आप अपने स्थान पर खड़े हो जाएं, क्योंकि वंदे मातरम की धुन बजाई जाएगी। తేమ శాతంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని, కానీ దానిలో మార్పు ఉంటే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా సేవా కేంద్రంలో ఓ రైతుతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రైతు నుంచి ధాన్యం ఎలా సేకరిస్తున్నారో సీఎంకు సేవా కేంద్రం సిబ్బంది చూపించారు. ధాన్యం తాను ఎలా అమ్ముతున్నది సీఎం చంద్రబాబుకి రైతు ఆకునూరి సాంబశివరావు వివరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది పంట చాలా బాగా పండిందని రైతు వెల్లడించారు. మిషన్ కోత వలన 5-6 ఎకరానికి ఈ ఏడాది కలిసి వచ్చిందని రైతు తెలిపారు. దీనికి దిగుబడి పెరగటం కూడా కారణమని రైతు సాంబశివరావు తెలిపారు. గడ్డిని బయోప్యూర్ ప్లాంట్ వాళ్లు
తీసుకుంటే మరొక 5,000 వస్తూ ఉంటుందని రైతులు తెలిపారు. గతంలో మనుషులు కోస్తే ఎకరానికి 6,000 కోతకు మరొక 6,000 కుప్ప వేయటానికి అయ్యేదని రైతు తెలిపారు. తోలకానికి మరొక 3,000 ఖర్చు అయ్యేదని చెప్పారు. ఈ లెక్కన అన్ని కలుపుకొని మనుషుల ద్వారా వ్యవసాయం చేస్తే 25,000 వరకు ఖర్చు వచ్చేదని చెప్పారు. ధాన్యం డబ్బుల్లో కోత లేదు, డబ్బులు కరెక్ట్గానే వస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు ఉన్న వ్యవస్థ బాగానే పనిచేస్తుందని అన్నారు. కోత మిషన్లు బయట నుంచి వస్తున్నాయని వివరించారు. కావాల్సింది ఏంటంటే సిస్టమ్స్లో ఎంత దిగుబడి వచ్చిందో కూడా మీరు ఎస్టిమేట్ చేయాలి. నాట్ ఓన్లీ నువ్వు అగ్రికల్చర్ కమిషనర్గా చెప్తున్నా, పని ఏంటంటే దిగుబడి ఎంత వస్తుంది, ఆయన దగ్గర దిగుబడి ఎంత వచ్చింది, ఇంకొకరిది ఎంత వచ్చింది, ఈయనది ఎక్కువ వస్తే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమేం చేశాడు, దెన్ ఎట్లా మీరు ఎన్హాన్స్ చేయగలుగుతారు ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. మీరు కండిషను 35 బ్యాగ్స్ 40 బ్యాగ్స్ అనేది మాల్ ప్రాక్టీస్ చేయకుండా వేరే వాళ్ళు అమ్మకుండా పెట్టుకున్నాం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎంత దిగుబడి అయితే అంత తీసుకోవాలి మీరు. బీ క్లియర్, దట్ ఈస్ ద వన్. ఇది రెండోది, ఈ పోర్టల్లో మీరు చేయాల్సింది ఏంటంటే వెరైటీ అవన్నీ పెట్టారు. ఆ వెరైటీ కూడా నెక్స్ట్ ఫేజ్లో మనుషులు కన్జ్యూమ్ చేసే వెరైటీనే ఉండాలి. వెరైటీస్ చేంజ్ కూడా ఇప్పటి నుంచి వర్కౌట్ చేసుకోవాలి మీరు. వన్స్ అది వర్కౌట్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పటి నుంచి ప్లాన్ చేయడం. మూడోది, ఈ చిన్న చిన్న కాలమ్స్లో మీరు నాకు అక్కడ ఎంత క్వాంటిటీ అమ్మింది వస్తే ఎస్టిమేషన్ బ్యాలెన్స్ అన్నారు. అది కాదు, ఇక్కడ ఎంత క్వాంటిటీ ఎస్టిమేషన్, ఎంత రావాలి, ఎంత అమ్మారు, ఇప్పుడు ఎంత అమ్ముతున్నారు కొడితే ఇన్స్టాల్మెంట్గా ఎప్పుడెప్పుడు అమ్మారో డేట్ వరకు వచ్చేసేయాలి. వాట్ యూ హ్యావ్ ప్రొక్యూర్డ్ క్లియర్గా రావాలి. అప్పుడు 40 బ్యాగ్స్ వస్తుందని, వాట్ ఈస్ ది యావరేజ్ ఈల్డ్ యాజ్ ఆన్ టుడే? రాష్ట్రంలో మీరు 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేశారు. 3 లక్షల మంది దగ్గర ప్రొక్యూర్ చేసినాక యావరేజ్ ఈల్డ్ ఎంత వచ్చింది? 2.67 వచ్చింది సార్, యావరేజ్ టన్స్ పర్ హెక్టార్. అంటే ఎన్ని బ్యాగ్? తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన మాదాల గోవర్ధన్ రావు చారిటబుల్ ట్రస్టు సేవలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశంసించారు. ఉండవల్లిలో జరుగుతున్న ఉచిత వైద్య శిబిరాన్ని ఆరోగ్య శాఖ మాధ్యులు సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. అధునాతనమైన పనిముట్లతో ప్రజలకి ఉచిత వైద్యం అందిస్తున్నట్లు మాదాల గోవర్ధన్ రావు చారిటబుల్ ట్రస్టుకి తానా అభినందనలు తెలియజేశారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటి వరకు 30 లక్షల మందికి క్యాన్సర్ టెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. జరిగేది పాలన పైన సమీక్ష, ప్రజా సమస్యల్ని పార్లమెంటులో ప్రస్తావన, ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం, లేదా ప్రజలకు ఉపయోగపడేలాగా కొత్త చట్టాలు తీసుకురావడం, ఇది రాజ్యాంగబద్ధంగా ఈ పార్లమెంట్ సమావేశాలు కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ జరిగే ప్రక్రియ. ప్రతిపక్ష పార్టీ ప్రజా సమస్యల్ని లేవనెత్తడం, సమస్యల మీద చర్చించడం, లేదా అధికార పార్టీ ఏదైనా తప్పులుంటే వాటిని ఎత్తి చూపడం, ప్రతిపక్ష పార్టీ ప్రజల సమస్యల్ని లేవనెత్తడం, ఇది ప్రతిపక్ష పార్టీ సమస్యల మీద చర్చించడం, కేంద్రంలో అధికార పార్టీ సమావేశాల సందర్భంగా వాటిని ఎత్తి చూపడం, ప్రతిపక్ష పార్టీ గత కొన్ని రోజులుగా ప్రజల సమస్యల్ని లేవనెత్తడం, నిర్మాణాత్మకమైన బాధ్యత చేపట్టాల్సిన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ప్రధానంగా సమస్యల మీద చర్చించకుండా మొత్తం చర్చలు పక్కదోవ పట్టిస్తూ సమయాన్ని వృధా చేయడమే కాకుండా ప్రజల సమస్యలపైన ప్రజలకు ఉపయుక్తమైన చట్టాలని తీసుకురాకుండా అడ్డుకుంటా ఉంది. ఆ అడ్డుకునే క్రమంలో అధికార పార్టీ మీద నిందలు మోపడం, చెప్పందాన్ని చెప్పినట్టుగా వక్రీకరించడం చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో సడన్గా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం పైన
అంబేద్కర్ గారి మీద ప్రేమ పుట్టుకొచ్చింది. కుప్పాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని నారా భువనేశ్వరి తెలిపారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో ఇండస్ట్రీలు భయపడి అన్ని వెనక్కి వెళ్లిపోయాయని, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయని నారా భువనేశ్వరి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో 4 రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు శుక్రవారం ఆమె పర్యటన కొనసాగుతోంది. వనగుట్టపల్లిలో రచ్చబండ వద్ద మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లతో పేదలకు అన్నం పెడుతున్నామని, పేదలందరికీ ఇల్లు కట్టిస్తామని, కుప్పాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా మారుస్తామని నారా భువనేశ్వరి తెలియజేశారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో ఇండస్ట్రీలు భయపడి అన్ని వెనక్కి వెళ్లిపోయాయని, చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఇప్పుడిప్పుడే పరిశ్రమలు వస్తున్నాయని నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, నిరుపేద కుటుంబాలకు, విద్యార్థులకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున ఆర్థికంగా సహాయ సహకారం అందిస్తున్నామని తెలిపారు. కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమవుతుందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, వీధి దీపాలు, కాలువలు 100% పూర్తి చేస్తారని తెలిపారు. నాయుడు గారు కుప్పాన్ని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలనుకున్నారు. 100% మొబైల్ నెట్వర్క్, అది కూడా మొబైల్ నెట్వర్క్ ఇక్కడ చాలా వీక్గా ఉంది కనుక దాని మీద కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. బీసీ మైనారిటీ వర్గాలకి కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు. నేను నిన్న కూడా తిరిగేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడిగేది మహిళలు ఎస్పెషలీ కమ్యూనిటీ హాల్ కావాలని. తప్పకుండా అది కూడా ఆయన తీరుస్తారు. అట్లానే దేవాలయం అభివృద్ధి, జీతాలు చెల్లింపు, ద్రవిడ యూనివర్సిటీ ఉద్యోగాలు గత 2 ఏళ్లుగా జీతాలు అందకుండా వాళ్ళు చాలా బాధపడ్డారు. అట్లాంటిది 2.8 కోట్ల జీతాలు బకాయిలు ఆయన తప్పకుండా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పేదలకి ఇళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఇళ్ళు. తప్పకుండా ఆయన 15,323 కొత్త ఇళ్ళు నిర్మిస్తారు మన కుప్పంలో. త్రాగునీటి సమస్య పరిష్కరణ, ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఇళ్ళు, రోడ్లు, లైట్లు, వాటరు, నీరు. ఈ సమస్య ప్రతి గ్రామం ఎదుర్కొంటుంది. అది తప్పకుండా ఆయన తీరుస్తారు. అట్లానే చెక్ డ్యామ్, హంద్రీనివా మీకు చెప్పినట్లు ఈ జూలైకి ఆయన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మీకు. కుప్పంలో ఆసుపత్రి, కుప్పం ఏరియల్ హాస్పిటల్, సూపర్ హాస్పిటల్. పోలీసులమని బెదిరించి డబ్బులు లాక్కున్న నిందితుల్ని సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 25,57,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నగర సిపి కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసు వివరాలను వెల్లడించారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి జగ్గేపేటకు చెందిన వ్యక్తి వచ్చి తాను జగ్గేపేటలోని ఒక బంగారపు షాపులో గుమస్తాగా పనిచేస్తున్నట్లు, అప్పుడప్పుడు తన యజమాని చెప్పిన విధంగా డబ్బులు తీసుకుని చెన్నై, నెల్లూరు వెళ్లి బంగారం కొనుగోలు చేసి వాటి నుంచి బంగారు వస్తువులు తయారు చేసుకుని అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఎప్పట్లాగానే డిసెంబర్ 11వ తేదీన యజమాని ఇచ్చిన డబ్బులను తీసుకుని చెన్నై వెళ్లడానికి ట్రైన్ బుక్ చేసుకున్నట్లు తెలిపారు. ట్రైన్ మిస్ అవడంతో కారు బుక్ చేసుకుని కారులో బయలుదేరి విజయవాడ దగ్గరికి వచ్చేసరికి ఎవరో గుర్తు తెలియని 2 వ్యక్తులు కాకి ప్యాంట్, వైట్ టీ షర్ట్, బ్రౌన్ షూ వేసుకుని కారుని ఆపి పోలీసులమని బెదిరించి ప్రభాస్ కళాశాల సమీపంలో బలవంతంగా తన వద్ద ఉన్న బ్యాగ్ను తీసుకుని అధికారులకు చూపించి వస్తాం అని చెప్పి వెళ్లినట్లు, ఎంతకీ రాకపోవడంతో బీపీ పెరిగి పడిపోయినట్లు చెప్పారు. క్యాబ్ డ్రైవర్ జగ్గేపేట తీసుకుని వెళ్లి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు తెలిపారు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత వచ్చి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. సదరు ఫిర్యాదుపై పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు నిమిత్తం సీసీఎస్ పోలీసు వారికి అప్పగించడం జరిగిందని తెలియజేశారు. ఈ క్రమంలో సీసీఎస్ బృందానికి రాబడిన పక్క సమాచారం మేరకు 20వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో బీఆర్టీఎస్ రోడ్డు భానునగర్లోని ఒక ఇంటి సమీపంలో 4 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగిందని చెప్పారు. విజయవాడ సీతారాంపురం ఏరియాకు చెందిన చేగు పార్థసాయి, వించిపేట ఏరియాకు చెందిన పఠాన్ సుబానీ ఖాన్, ఇబ్రహీంపట్నం దుర్గా కాలనీకి చెందిన గుల్లూరు వంశీ కృష్ణంరాజు,
విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డు భానునగర్కి చెందిన ప్రతిపాటి శాంతి, విజయవాడ ఓల్డ్ ఆర్ఆర్పేట ఏరియాకు చెందిన షేక్ హజారుద్దీన్ అనే నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల్ని అభినందించారు. సైబర్ క్రైమ్ కొంతవరకు మనం తీసుకున్న చర్యల ఫలితంగా కొంత అదుపులోకి వచ్చింది. డిజిటల్ అరెస్ట్ ముఖ్యంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. డిజిటల్ అరెస్ట్ అనేది బాగా తగ్గింది. ఈ మధ్యన కొన్ని యూజ్ కేసెస్ కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం, డేటా కలెక్ట్ చేస్తున్నాము. దాదాపు ఇప్పటివరకు 40-50 మంది వరకు మేము ప్రివెంట్ చేయగలిగాం. డిజిటల్ అరెస్ట్ మనం తీసుకున్న ఒక చిన్న ఇంటర్వెన్షన్తో మనము చాలామందిని డిజిటల్ అరెస్ట్ బారి నుంచి కాపాడగలిగాము. సో అదంతా కూడా ఒక రిజిస్టర్ పెట్టి అసలు ఎక్కడ మనం ప్రివెంట్ చేయగలిగాం అనేది చూస్తున్నాము. ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కూడా, ఎందుకంటే మనకు డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ అనేది చాలా వరకు 99% ఆపగలిగాము. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కూడా మనకు ఆపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చాలా డేంజరస్ ఫ్రాడ్ ఇది. ఎందుకంటే ఇది ఎలాగ ఉందంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఈ మధ్యన మీకు ఒక చిన్న పోస్టర్ కూడా రిలీజ్ చేసాం, వాట్సాప్ పోస్టర్ రిలీజ్ చేసాము, మీరు అందరు చూసే ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఉదాహరణకి ఈయన ఒక ఫిర్యాదుదారుడు అంటే విక్టిమ్ అనుకున్నాం కాసేపు. ఈయన విక్టిమ్ అయినప్పుడు నేను ఫ్రాడ్స్టర్ని, నేను ఆయనకు ఫోన్ చేసి మీరు 100 రూపాయలు కట్టండి, మీకు ఇన్వెస్ట్ చేయండి, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, మీకు 200 రూపాయలు వస్తాయని చెప్తాను. అంబేద్కర్ను కాంగ్రెస్ నేతలు ఇబ్బందికి గురి చేశారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు దేవానంద ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవానంద మాట్లాడారు. దళితుల్ని ఉద్ధరించిన విధంగా దళితుల కోసం కాంగ్రెస్ పుట్టినట్లుగా కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శలు చేశారు. అంబేద్కర్ 2 సార్లు పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడించి అనేక విధాలుగా ఇబ్బందులకి గురి చేశారని మండిపడ్డారు. అంబేద్కర్ నడియాడిన ప్రాంతాల్లో బీజేపీ అంబేద్కర్ కోసం చాలా కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు. ఎస్సీ మోర్చా జాతీయ స్థాయి జరుగు సమావేశంలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఎస్సీ మోర్చా కార్యక్రమం ప్రెస్ మీటింగ్ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సత్యకుమార్ యాదవ్ గారు, మన ఆరోగ్య శాఖ మంత్రులు, ఆయన ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా రావడం మా అదృష్టం. దాంతోపాటు విజయవాడ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ గారు, అదేవిధంగా అధికార ప్రతినిధి భారతీయ జనతా పార్టీ చామంచి శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు బాజీ గారు, మరి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎల్సెల కిషోర్ గారు, మరి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఏదైతే గతంలో 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఏదో దళితులని ఉద్ధరించినట్లుగా ఈ యొక్క రాష్ట్రంలో అనేక సమస్యల్ని వీళ్ళు సృష్టించినట్లుగా, ఏదో దళితుల కోసం వీళ్ళు పుట్టినట్లుగా ఈరోజు రకరకాలుగా ఈరోజు దళితుల మీద ప్రేమ చూపిస్తున్న విధానాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఈరోజు అంబేద్కర్ని గతంలో ఈ యొక్క 75 సంవత్సరాల్లో రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కుల తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడించి ఆయన్ని నానా ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మనం గమనిస్తాం. ఈరోజు ఆయన నిజంగా అంబేద్కర్ గారు నడవాడిన ప్రాంతాల్లో ఈరోజు 1,00,000 కోట్లతో ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి నుంచి మరి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క వరకు అనేక నిధులు ఖర్చు పెడుతూ ఈరోజు ఒక ప్రత్యేక స్థానాన్ని నరేంద్ర మోడీ దేశ ప్రధాని గారు బిఆర్ అంబేద్కర్ గారికి ప్రపంచానికి ఆదర్శంగా తీసే విధానాన్ని మనం ఒకసారి గమనించాల. మరి ఆస్తుల కోసం బజార్న పడి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు ఆ యొక్క ఆస్తులు కాపాడడం కోసం ఆమె పడుతున్న తపన దాంట్లో ఉండి చేసుకోలే. కానీ ఈరోజు ఆర్ఎస్ఎస్ని బీజేపీని కామెంట్ చేస్తుంది. ఆమెకి అస్సలుగా అవగాహన లేదు, కనీసం రాజకీయ పరిజ్ఞానం కూడా లేదు. ఈరోజు కేవలం కాంగ్రెస్ కమ్యూనిస్టుల యొక్క భావాలు కూడా సరిగ్గా తెలియవు ఆమెకి. ఈరోజు వీధిన పడిన ఆస్తుల కోసం, ప్రజాధనాన్ని యొక్క ఆస్తుల కోసం ఈరోజు ఏదైతే ఈరోజు ఆమె కామెంట్ చేస్తుందో,
ఖబర్దారని చెప్తున్నాం. ఈరోజు ఆర్ఎస్ఎస్ గురించి, బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పి ఆమెకు తెలియజేస్తున్నాం. ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడితే భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం అవనిగడ్డ పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల్ని తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తుందని తెలియజేశారు. గ్రామాల్లో రైతులు ఎదుర్కొనే అన్ని రకాల భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రెవెన్యూ సదస్సుల్ని సద్వినియోగపరుచుకోవాలని సూచించారు. అలాంటి సమస్యలను కూడా దయచేసి తెలియని వాళ్ళకి తెలుసుకుని ఈరోజు సాయంకాలంలో మీ అర్జీ ఇస్తే వాటి కూడా సత్వరాయ పరిష్కారం చేసే దిశలో ప్రయత్నం చేస్తాం. ఇంకా తహసీల్దార్ లెవెల్లో జరిగి, కలెక్టర్ లెవెల్లో జరిగి చేసేసి ఇంకా కొన్ని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకెళ్ళి వారి నుంచి మనం న్యాయం జరిగేలాగా చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పే సందర్భం మనం చేస్తూ ఈరోజున అర్జీలు ఇంకేమన్నా దానాలు కూడా దయచేసి మీరు చెప్పండి. ఈ సదస్సులు ఈ ప్రయోజనాల గురించి పెట్టారు కనుక ఈరోజు ఈ సమస్యలతో మీరు సతమతం అవుతున్నారు. ఈ సదస్సులో కానీ మీరు అర్జీ ఇస్తే మీకు సమస్య పరిష్కారం అయిందని చెప్పాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ గవర్నమెంట్లో సంబంధించినంత వరకు మనం ఇప్పుడు కూడా రెవెన్యూకి సంబంధించిన ఎటువంటి సమస్య లేకుండా ఈ సమస్యలు చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మీరు వచ్చిన అర్జీలన్నీ కూడా సహకారంగా పరిశీలించి 100 కూడా అయ్యే విధంగా కృషి చేయాల్సిన చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఒకసారి దీనికి పరిష్కారం అయిపోవాలి, ఫుల్ స్టాప్ అయిపోవాలి. మళ్ళీ మన చుట్టూ తిరగకుండా, మీ ఆఫీస్ చుట్టూ తిరగకుండా, మా ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఈ సమస్యని సత్వం పరిష్కారం చేయండి. పట్టాదారు పాస్ పుస్తకాల విషయం మన చేతిలో కనుక మీరు ఆర్టీ గారి కూర్చొని ఏ అప్లికేషన్స్ పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయో లిమిట్ ఇచ్చే మన ప్రయత్నం మాత్రం చేయమని చెప్పి మాత్రం కోరుతూ ఈరోజు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. విజయవాడ ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణకి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షలు విరమించనున్నారు. ఈసారి 60 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని దుర్గగుడి ఈవో రామారావు తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్లు, కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఇంధన పొదుపును ఒక వారంలో సాధించలేమని, భవిష్యత్తు తరాలకి ఇంధన ఇబ్బందులు రాకూడదనుకుంటే మనం ఇంధన పొదుపు పాటించాలని ఎండీ ఏపీసీపీడీసీఎల్ చైర్మన్ రవి, ఏపీ జెన్కో ఎండీ చక్రధర్ బాబు తెలిపారు. ఇంధన పొదుపు విషయంలో రాష్ట్రం జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 4 సార్లు అవార్డ్స్ తీసుకున్నామని, ఆధునిక సాధనాలు ప్రజల జీవితంలోకి ప్రవేశించడంతో ఇంధన వాడకం పెరగడంతో పాటు వృధా కూడా పెరిగింది. దీనిని అరికట్టాలని అన్నారు. ఇప్పటి నుంచి పొదుపు పాటించకపోతే భావితరాలు గతంలో లాగా చమురు దీపాలతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఇంధన పొదుపు పరిరక్షణ వారోత్సవాలలో ఐఏఎస్ అధికారులు, ఏపీ జెన్కో ఎండీ కెవిన్ చక్రధర్ బాబు, ఇంధన ప్రత్యేక కార్యదర్శి కె విజయానంద్, ఏవీపీ కుమార్ రెడ్డి, సీఈఓ ఏపీ జెన్కో, ఏపీ డీసీఎల్ సిఎండీ రవి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంలో కొత్తపేట భగత్ సింగ్ సెంటర్ వద్ద అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని ఉరితాళ్లతో నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాజర్జీ మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్న విద్యా దీవెన, వసతి దీవెనల్ని మార్చినది కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించడంలో అలసత్వం వహిస్తుందని తెలిపారు. అందువలన విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి విద్యాసంస్థల యాజమాన్యుల వద్ద నుంచి గురవుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవ్యశ్రీ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యశ్వంత్, శివ, నాగాధ్యక్షులు దుర్గా సాయి, జ్యోతిక, రబానీ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు హామీ ఇచ్చి ఎలక్షన్స్ ముందు యువగలం పాదయాత్ర 4 లక్షల హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు పండుగ చేసుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏ విద్యార్థికి. ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము స్టూడెంట్గా అడుగుతూ ఉన్నాం. నారా లోకేష్ గారు మీ సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవక ముందు మీరు యువగలం పాదయాత్రలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నేను 3,500 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తామని చెప్పని అధికారంలోకి వచ్చారు. కానీ కనీసం ఒక్క సమీక్షలో ఒక సమీక్ష కార్యక్రమం నిర్వహించలేదు. కేవలం ట్విట్టర్లో ట్వీట్లు చేస్తూ ఉన్నారు. విద్యార్థులారా మీరు త్వరలో మంచి వార్తలు వినబోతా ఉన్నారు, మీకు డబ్బులు పడతా ఉన్నాయని చెప్పని ఈరోజు మీరు చెప్తా ఉన్నారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లేక వారి చేతి సర్టిఫికేట్లు. అయ్యా మహాప్రభు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సర్టిఫికేట్ లేని విద్యార్థులకి ఈరోజు మీరు ఉద్యోగం కట్టిస్తారని చెప్పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తూ ఉన్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా మీరు చెప్పారు గతంలో అనేక మంది విద్యార్థులకి ఈ జగన్ ప్రభుత్వం మోసం. రేపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు నగర డిప్యూటీ మేయర్ వైసీపీ నగర అధ్యక్షులు తాడికొండ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వనమ బాలవచ్చటబాబు డైమండ్ బాబు తెలిపారు. శుక్రవారం ఉదయం నగరంలోని మల్లికార్జునరావు పేటలో గల సెయింట్ ఆన్స్ ఆందుల పాఠశాలలో వైసీపీ గుంటూరు యూత్ మాజీ ప్రెసిడెంట్ ఎలికా శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులకి బుక్స్ పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి షేక్ నూరి ఫాతిమా పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మనందరి ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకల్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమాన్ని ఎలికా శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలను జరపాలనే ఆలోచనతో ఒక మంచి సేవా కార్యక్రమం సెయింట్ ఆన్స్ మనోవికాస కేంద్రం. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఏదో ఒక వైకల్యంతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు. వీళ్ళకి సేవ చేసుకుంటే మానవ సేవే మాధవ సేవ. అందులో కూడా మానవుల్లో కూడా ఇటువంటి పిల్లలకి సేవ చేసుకుంటే ఇంకా భగవంతుడు మంచి చేస్తున్నటువంటి మంచి ఆలోచనలతోటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ నాయకుల యొక్క పిలుపు మేరకు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న దాంట్లో భాగంగా ఈరోజు సెయింట్ ఆన్స్ మనోవికాస్ కేంద్రానికి రావటం. పిల్లలకు సంబంధించి సుమారు ఇక్కడ 250 మంది 300 మంది పిల్లలు. ఆ పిల్లలందరికీ కూడా బుక్స్ పళ్ళు అవన్నీ కూడా పంచేటువంటి కార్యక్రమం చేసినటువంటి శ్రీకాంత్ యాదవ్ గారికి, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా గారికి, ఈ కార్యక్రమంలో మేము పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి సెయింట్ ఆన్స్ మనోవికాస్ కేంద్రం సిస్టర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు. తేమ శాతంలో సేవా కేంద్రం వద్ద ఎంత రీడింగ్ వస్తే మిల్లు వద్ద కూడా అంతే రీడింగ్ రావాలని సూచించిన చంద్రబాబు. ఉండవల్లిలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. ప్రతి పేదవాడికి నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని మంత్రి వెల్లడి. కుప్పాన్ని ఎడ్యుకేషనల్ హబ్ గా మారుస్తామని వెల్లడించిన నారా భువనేశ్వరి. అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.